హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎందరికో పూజ్యులైన శ్రీ గజానన్ మహారాజ్ గారి చరిత్ర చూద్దాం. గజానన్ మహారాజ్ గారి చరిత్ర మొదటి భాగం మొదలు పెడదాం. బేరర్ కంగంలోని చిన్న గ్రామం షేకాం. ఈ రోజు ఈ గ్రామం పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం చెందింది. శ్రీ గజానన్ మహారాజ్ గారు దొరకటం ఈ ఊరి అదృష్టం. ఈ స్వామి ఆశీర్వాదం దైవ శాసనం. 1800లో మగబహుళ సప్తమి రోజున గజానన్ మహారాజ్ గారు షేగాంలో ప్రకటమయ్యారు. షేగాంలో దేవిదాస్ అనే బ్రాహ్మణుడు తన కుమారుడు ఉపనయనానికి ఆ రోజు మధ్యాహ్నం స్నేహితుల్ని పిలిచి భోజనాలు పెట్టాడు. భోజనాల తర్వాత ఎంగిలి విస్తరాకులు రోడ్డు పక్కన పడేశారు. ఆ ఎంగిలి విస్తరాకుల మధ్య కూర్చుని అన్నం మెతుకులు ఏరుకుని తింటూ కనిపించారు గజానన్ మహారాజ్. ఆయన ఒక చిరిగిన చొక్కా ధరించారు. ఆయన దగ్గర నీరు త్రాగటానికి ఒక కమండలం, పొగ పీల్చడానికి ఒక మట్టి గొట్టం మాత్రమే ఉన్నాయి. ఆయన కళ్ళలో ఎంతో తేజస్సు కనిపిస్తోంది. వారి ప్రవర్తన బన్కట్లాల్ మరియు దామోదర్ పంత్ అనే స్నేహితులకు ఆశ్చర్యంగా అనిపించింది. మిగిలిన వారు ఎవరూ ఆయన్ని పెద్దగా పట్టించుకోలేదు. బన్కట్లాల్ తన స్నేహితుడితో ఇలా అన్నాడు, ఇతను కావాలంటే దేవిదాస్ని అడిగి ఉంటే భోజనం పెట్టేవాడుగా అనుకుని గజానన్ మహారాజ్తో ఇలా అన్నాడు, స్వామి, మీకు కావాలంటే భోజనం సమర్పిస్తాను అన్నాడు. అందుకు సమాధానంగా గజానన్ మహారాజ్ వారి వైపు మౌనంగా చూశారు. ఆ చూపు వారిద్దరిని తెలియని ఆనందానికి గురిచేసింది. బన్కట్లాల్ వెంటనే దేవిదాసును విస్తరాకులో భోజనం తెమ్మని చెప్పాడు. అలా అన్ని వంటకాలు పెట్టిన విస్తరాకును తెప్పించి ఆయన ముందు ఉంచారు బన్కట్లాల్. గజానన్ మహారాజ్ ఆ విస్తరాకులోని వంటకాలు, మిఠాయిలు అన్నీ కలిపివేసి తిని అక్కడే మౌనంగా కూర్చున్నారు. దామోదర్ పంత్ ఆ సమయంలో వారి కమండలంలో నీరు లేని విషయం గమనించి బన్కట్లాల్కి చెప్పాడు. బన్కట్ గజానన్ మహారాజ్తో, స్వామి, మీరు ఒప్పుకుంటే మీకు మంచినీళ్లు తెచ్చి పెడతాను అని అడిగాడు. భోజనంతో పాటు నీరు కూడా శరీరానికి కావాలి అన్నారు గజానన్ మహారాజ్. బన్కట్ వెంటనే మంచినీళ్లు తేటానికి వెళ్ళాడు. కానీ గజానన్ మహారాజ్ అక్కడి నుంచి లెగిసి రోడ్డు పక్కన పశువుల కోసం పెట్టిన నీళ్ల కుండీలోని నీళ్లు త్రాగి దాహం తీర్చుకున్నారు. బన్కట్ మంచినీళ్లతో పరుగున వచ్చి, స్వామి, ఇవిగో మంచినీళ్లు, ఆ మురికి నీళ్లు తాగకండి అని బ్రతిమాల సాగాడు. అప్పుడు గజానన్ మహారాజ్ శుభ్రం, మురికి, మంచి, చెడు అనే భేదభావం లేకుండా ప్రతి వస్తువులోనూ బ్రహ్మం వ్యాపించి ఉన్నాడు అని అన్నారు. ఆయన జ్ఞానానికి మంత్రముగ్ధులైన బన్కట్లాల్ స్వామి పాదాల మీద పడదామనుకున్నాడు. వారి ఆలోచన గ్రహించిన స్వామి వారు పాదాభివందనం చేసే లోపల అక్కడి నుండి పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి గజానన్ మహారాజ్ గారి దర్శనం మళ్లీ ఎప్పుడవుతుందని పరితపించసాగాడు బన్కట్లాల్. బన్కట్లాల్ షేగాంలో ఎంత వెతికినా మహారాజ్ ఆచూకీ తెలియరాలేదు. రోజు రోజుకి కుమారుడు మొహంలో పెరుగుతున్న నిస్పృహ గమనించి బన్కట్లాల్ తండ్రి ఒకనాడు కారణం అడిగాడు. అందుకు బన్కట్లాల్ సమాధానం చెప్పక మౌనంగా ఊరుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత షేగాంలో ప్రముఖ కీర్తనకారుడు గోవింద్ బువా గారి కచేరీ శివాలయంలో ఏర్పాటు చేయబడింది. బన్కట్లాల్ అతని మిత్రుడైన పీతాంబర్తో కలిసి శివాలయానికి వెళ్తూ అతనికి గజానన్ మహారాజ్ గారి గురించి చెప్పాడు. ఈ విషయాలు మాట్లాడుకుంటూ గుడికి చేరారు. అందరూ కీర్తన వింటుంటే బన్కట్లాల్ దృష్టి మూలన కూర్చుని కీర్తన వింటున్న మహారాజ్ గారి మీద పడింది. అతను ఉప్పొంగుతున్న ఆనందంతో పరిగెత్తుకుని వెళ్లి మహారాజ్ గారికి నమస్కరించి తినటానికి ఏమైనా కావాలా అని అడిగాడు. అందుకు స్వామి, ఏదోక ఇంటికి వెళ్లి రొట్టెలు తీసుకురా అన్నారు. వెంటనే బన్కట్లాల్ పరుగున వెళ్లి కొన్ని రొట్టెలు, కూర తీసుకువచ్చి స్వామికి అర్పించాడు. స్వామి అవి తిని పీతాంబర్కు కమండలం ఇచ్చి దానితో త్రాగడానికి నది నీళ్లు తెమ్మని అన్నారు. అందుకు పీతాంబరం, స్వామి, నది ఎండిపోయింది, ఎవరింటి నుండైనా నీరు తేనా అన్నాడు. అందుకు స్వామి, వద్దు, నది నుండే తీసుకురా, అది కూడా కమండలంలోకి నీరు దోసిళ్లతో పోయకుండా కమండలాన్ని నది నీటిలో ముంచి నీరు తీసుకురా అన్నారు. ఏం చెయ్యాలో తెలియక పీతాంబరం కమండలం తీసుకుని నది ఒడ్డుకు చేరాడు. చివరికి చేసేది లేక అడుగంటిన మురికి నీళ్లలో కమండలాన్ని నిలువుగా ముంచటానికి ప్రయత్నం చేస్తే
మట్టి నీరంతా పక్కకు పోయి ఆ ప్రదేశంలో మంచినీళ్లు పొంగి కమండలం నిండింది. ఈ సంఘటనతో ఆశ్చర్యచకితుడైన పీతాంబరం ఎండిపోయిన వేరొక చోట కమండలాన్ని ఉంచితే మంచినీరు ఆ ప్రదేశంలో పొంగి మళ్లీ కమండలం నీరుతో నిండింది. స్వామి ఎంత శక్తివంతులో అనుకుని పీతాంబరం కమండలాన్ని తీసుకుని స్వామివారికిచ్చాడు. స్వామి నీరు తాగి బన్కట్లాల్తో, అయ్యా, ఇంటి నుంచి రొట్టెలు తెచ్చావు, మరి నాకు తాంబూలం ఇవ్వవా అని అడిగారు. బన్కట్లాల్ సంతోషంగా తాంబూలంతో పాటు రాగి నాణ్యం స్వామికి దక్షిణగా సమర్పించాడు. స్వామి ఆ రాగి నాణ్యం వెనక్కిచ్చి, నేను వ్యాపారిని కాను అన్నారు. స్వామి తర్వాత వారిని భజన వినటానికి వెళ్ళమని సైగ చేశారు. వారిని గుడిలోకి పంపించి గజానన్ మహారాజ్ మాత్రం బయట కూర్చున్నారు. గోవింద్ బువ భాగవతంలో ఒక కీర్తనతో తన కీర్తన ప్రారంభించాడు. గోవింద్ బువ ఒక పంక్తి పాడగానే స్వామి బయట నుండి మిగతా కీర్తనంతా ఎంతో మధురంగా పాడసాగారు. అది విని గోవింద్ బువ ఇలా పాడేవారు గొప్ప పండితులయ్యి ఉంటారు అనుకుని గుడి బయటకు వచ్చి స్వామికి నమస్కరించి, స్వామి, మీరు గుడిలోకి రండి అని ప్రాధేయపడ్డాడు. అందుకు స్వామి, నీవు చెప్పే దాని మీద దృఢంగా ఉండు. ఇంతకు ముందు కీర్తనలో దైవం సర్వాంతర్యామి అని చెప్పి ఇప్పుడు నన్ను గుడిలోకి రమ్మని బలవంతం చేస్తావేంటి? ఆ దైవం నా చింతన లేడా? నేనక్కడికి ఎందుకు రావాలి? నీవు సంపాదన కోసం భాగవతం బోధించటం నాకు నచ్చలా. వెళ్ళి కీర్తన పూర్తి చెయ్యి అన్నారు. అప్పుడు గోవింద్ బువ స్వామికి నమస్కరించి, మీరు సాక్షాత్ శివుడు స్వరూపం అని గుడిలోకి వెళ్ళారు. గుడిలో కూర్చున్న భక్తులతో గోవింద్ బువ ఇలా అన్నారు, షేగాంకి ఒక ఆణిముత్యం వచ్చింది, జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ మానవ రూపంలో వచ్చిన పాండురంగడు వల్ల షేగాం పండరాపూర్ అవుతుంది. అతనికి అనుకువగా ఉండి సేవిస్తూ మీతో ఉండేలా చూసుకోండి. దాని వలన మీకు సంతోషం దొరుకుతుంది అని చెప్పి కీర్తన పూర్తి చేశాడు. బన్కట్లాల్కి కీర్తన అయిన తర్వాత స్వామి కనపడలేదు. బన్కట్లాల్ వెంటనే ఇంటికి వెళ్లి తన తండ్రైన భవానీరామ్కు గజానన్ మహారాజ్ గారి గురించి చెప్పి వారిని తమ ఇంటికి తీసుకురావడానికి అనుమతి తీసుకున్నాడు. తండ్రి అనుమతి ఇవ్వడంతో ఆనందం నిండిన హృదయంతో స్వామిని వెతకడం ఆరంభించాడు బన్కట్లాల్. 4 రోజులు వెతికిన తర్వాత ఒకరోజు సాయంత్రం మాణిక్ చౌక్ లో గజానన్ మహారాజ్ గారు బన్కట్లాల్కి కనిపించారు. వెంటనే బన్కట్లాల్ సాయంత్రం సమయంలో స్వామిని బ్రతిమాలి తన ఇంటికి తీసుకువచ్చాడు. స్వామి తేజస్కు మంత్రముగ్ధులైన బన్కట్లాల్ గారి తండ్రి భవానీరామ్ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి స్వామికి చెక్కాసనం వేసి కూర్చోబెట్టి ఇలా అన్నాడు, సాక్షాత్ శివస్వరూపమైన మీకు నేను భోజనం పెడదామని అనుకుంటున్నాను, దయచేసి అంగీకరించండి అని వేడుకున్నాడు. కానీ ఆ రోజు ఇంకా వంట సిద్ధం కాలేదు. యోగుల్ని ఆహ్వానించిన తర్వాత భోజనం ఆలస్యం అవ్వకూడదు. ఇంట్లో ఉదయం తయారు చేసిన పూరీలు మాత్రమే ఉన్నాయి. వేయించిన తిండి పదార్థాలు పాచిపట్టినవిగా భావించరు. అందుకని స్వామిని బిల్వపత్రంతో పూజించి నుదుటున విభూది, మెడలో పూలమాల వేసి పూరీలు, ఎండు ద్రాక్షలు, బాదం, అరటిపండ్లు, నారింజ తొనలతో భోజనం సిద్ధం చేసి స్వామికి అర్పించాడు. గజానన్ మహారాజ్ వడ్డించిన ప్రతిదీ తింటూ 3 తినగలిగిన తిండి తిని రాత్రికి వారింటే బస చేశారు. మరుసటి రోజు గుడిలో కీర్తనకారుడు చెప్పిన స్వామి బన్కట్లాల్ గారింట ఉన్నారని తెలిసి భక్తులు వారింటికి చేరారు. స్వామికి సుగంధ తైలములతో మర్దించి బిందెల కొద్దీ నీరుతో మంగళ స్నానం చేయించి కాషాయ వస్త్రాలు ధరించటానికి ఇచ్చారు. తర్వాత స్వామిని ఎత్తైన అలంకరించిన ఆసనంపై కూర్చోబెట్టారు. సాయంకాలం భక్తులు భక్తి పాటలు పాడటం ప్రారంభించారు. అవి వింటూ శ్రీ గజానన్ మహారాజ్ గారు గన్ గన్ గనాత బోతే అని పాడసాగారు. ఇలా ఆయన పాడటం వలన భక్తులు ఆయన్ని గజానన్ మహారాజ్ అని పిలవసాగారు. రోజు రోజుకి స్వామి దర్శనం కోసం బన్కట్లాల్ ఇంటికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఒకరోజు ఒక సాధు స్వామి దర్శనానికి వచ్చి ఒక మూల కూర్చున్నాడు. అతను కాశీలో స్వామి గురించి విని ఆయనకు గంజాయి బహుమానంగా ఇద్దామని అనుకుని సంచిలో గంజాయి తీసుకుని కాశీ నుండి వచ్చాడు. కానీ గజానన్ మహారాజ్ ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు. కొద్దిసేపు తర్వాత స్వామి అతన్ని పిలిచి, సిగ్గు లేకుండా నాకు గంజాయి ఇద్దామని వచ్చి మౌనంగా కూర్చున్నావేం?
3 నెలలుగా సంచిలో దాచిన గంజాయి టీ అన్నారు స్వామి. అప్పుడు ఆ సన్యాసి, నేనిచ్చే ఈ గంజాయి స్వామి జీవితాంతం తాగాలని నా కోరిక అన్నాడు. స్వామి 1 నిమిషం సంకోచించి సరే అన్నారు. ఆ రోజు నుండి గజానన్ మహారాజ్ గంజాయి తాగడం ఆరంభించారు. ఆ సన్యాసి, స్వామి మీకు అవసరం లేకున్నా నా కోరిక కాదనలేక మీరు గంజాయి స్వీకరించారని తెలుసు అని చెప్పి కొన్ని రోజులు అక్కడే ఉండి వెళ్ళిపోయాడు. ఒకరోజు జానారావు దేశ్ముఖ్ అనే పెద్ద మనిషి షేగాంలో తన ఇంటి వద్ద రోగంతో మంచాన పడ్డాడు. ఏ వైద్యమూ పనిచేయలేదు. డాక్టర్లు ఇక ఎక్కువ సమయం బ్రతకడని చెప్పేశారు. జానారావు బంధువు ఒకరికి గజానన్ మహారాజ్ గారు గుర్తుకు వచ్చి చివరి ప్రయత్నంగా ఆయన నివసిస్తున్న బన్కట్లాల్ ఇంటికి వచ్చి పరిస్థితి బన్కట్లాల్కి వివరించాడు. బన్కట్లాల్ గారి తండ్రి ఒక గ్లాసు నీళ్లు మహారాజ్ గారి కాలికి తగిలించి, ఈ తీర్థాన్ని జానారావుకు పంపించమంటారా అని అడిగారు. పంపమన్నట్లు శ్రీ గజానన్ మహారాజ్ గారు సైగ చేశారు. ఆ తీర్థం త్రాగగానే జానారావు స్పృహలోకి వచ్చాడు. ఇలా కొన్ని రోజులు త్రాగించేసరికి అతని జబ్బు పూర్తిగా నయమై ఆరోగ్యవంతుడై స్వామి దర్శనం చేసుకున్నాడు. పూర్తిగా కోలుకున్నాక స్వామివారు నివసించే చోట 100 మంది భక్తులకు అన్న సంతర్పణ చేశాడు జానారావు. ఇక్కడితో మొదటి భాగం పూర్తయింది. మళ్ళీ గజానన్ మహారాజ్ 2వ భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.